అయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ఇది ఈ సంవత్సరంలోని మొదటి కార్యక్రమము. ఈ సంవత్సరంలో ఇంతవరకు జరిగిన ఈ సంభవాలనే ఈ కార్యక్రమంలో చూడబోతున్నాం. రండి మనము కార్యక్రమంలోనికి వెళ్దాం. మొదటిగా ఈ నిన్నటి వరకు కార్యక్రమములో ప్రారంభంలోనే మనం ఎందుకు ఈ విషయాలను తెలియజేస్తున్నామని అనేక మంది అనుకోవచ్చు. మొదటి తారీఖుననే గొప్ప భూకంపముతోనే ఈ ప్రపంచము మొదటి రోజు ఆరంభమైంది జపాన్లో. మరుసటి రోజే గొప్ప ఫ్లైట్ క్లాష్ జరిగింది. ఇది మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ వార్ జరుగుతుంది. అన్నీ కూడా న్యూ ఇయర్ ఆరంభంలోనే జరుగుతూ ఉన్నాయి. కానీ వీటికి మధ్యలో దేవుని ప్రజలకు దేవుడు వాగ్దానమిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అది కూడా ఒక ప్రక్కన జరుగుతూనే ఉంది. సరే, ఇప్పుడు మనం మొదటిగా దేని గురించి చూడబోతున్నామని చూసినట్లయితే ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్కి యుద్ధములు వచ్చి విస్తారంగా జరగనున్నాయి. గత సంవత్సరం 7వ తారీఖున ఇశ్రాయేలుకు పాలస్తీనా హమాసు వారికి సమస్య తలెత్తినప్పుడు అది దేవాలయానికైన యుద్ధంగా ఆరంభమైంది. దేవాలయ స్థలానికైనా ఒక యుద్ధం, ఆ మాస్క్, అలెక్సా మాస్క్. సో ఆ యుద్ధము అంతటితో ఆగదు, అది విస్తరిస్తుంది, 3వ ప్రపంచ యుద్ధం వరకు వెళుతుందని చెప్పి మనం వీటిని గూర్చి అనేక వీడియోలు ప్రసారం చేశాం. ఇప్పుడు ఈ యుద్ధం అట్లే విస్తారమయ్యింది. ఎంతవరకు అయిందంటే ప్రపంచ దేశాలన్నీ కూడా లోన పాల్గొనే స్థాయికి లోనికొచ్చాయి. ఒకవైపు ఇటుప్రక్క ఇస్రాయిల్, హమాస్, పాలస్తీనా, లెబనోన్ వీరి సమస్య కొనసాగుతుంది. వీటిని దాటి ఇప్పుడు హౌతీస్, ఈమన్ దేశానికి చెందిన వర్గం, వారి యొక్క సమస్య వల్ల అంటే రెడ్ సీ అటువైపు ఓడలు వెళ్లకుండా అడ్డుకుని ఆపివేశారు. అందువల్ల ఇప్పుడు అటువైపు ఉన్నటువంటి యూకే, యుఎస్ వీరందరూ చేరి అంటే ఈ హౌతీస్ పైన అంటే ఈమెన్ వారిపై దాడి చేశారు. అది ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారింది, ఓల్డ్ ఇష్యూగా మారింది. ఎందుచేతని అడిగినట్లయితే ఇది వచ్చి హౌతీస్ అనేటువంటి ఆ ఈమెన్కి ఎదురైన వర్గం వారు అక్కడ ఉన్నారు. అయితే వారిని ఎదుర్కొంటున్నామని ఈమెన్ వారిని దాడి చేస్తున్నారని రష్యా వారు లోనికొచ్చారు. మనమెందుకు రష్యాని గురించి మాట్లాడుతున్నామంటే ఈ వారులో చివరిగా ముందుండి నడిపించేది రష్యా. ఏహెచ్కేలు 38:2 ప్రకారం ఇప్పుడు రష్యా లోనికి రావడం ఆరంభమైంది. ముందుగానే ఇందులోకి ఇరాన్ వచ్చింది. ఇప్పుడు దీనితో కూడా రష్యా లోనికొచ్చిందా? థర్డ్ వరల్డ్ వార్కైనా అంత కూడా రెడీ. ఆల్మోస్ట్ అన్ని దేశాలునూ మధ్యధర ప్రాంతానికి వచ్చేశారు. ఇంకా రష్యా మాత్రం లోనికి రావాల్సి ఉంది. దానితో పాటు టర్కీ వారు రావాలి, చైనా లోనికి రావాలి. వీరందరూ ఆల్రెడీ ఇందులో చూసినట్లయితే ఇండియా నుండి కూడా ఒక నౌక ఆ ప్రాంతానికి, రెడ్ సీ ప్రాంతానికి పంపించింది. వీరందరూ ఒకటిగా చేరుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ సమస్య కొంచెం పెద్ద లెవెల్లో వెళ్తుంది. ఇశ్రాయేల్ పాలస్తీనా సమస్య దాటి వెళుతుంది. అయినాగాని మీరు చూడండి, ఈ సమస్యకి మూల కారణం ఏంటంటే అక్టోబర్ 7న జరిగిందే మూల కారణమై ఉంది. ఇది ఇంకా ఎలాగ వెళుతుంది అని చూసినట్లయితే ఇప్పుడు యుఎస్, యూకే కార్యాన్ని యుఎన్కి వెళ్లి రష్యా చెప్పబోతుంది. ఇరాన్ ముందుగానే చెప్పింది యుఎన్ మనకు సాధకంగా ఉండదనేటువంటి విషయం. సో ఇప్పుడు వీరందరూ చేరి యుఎస్, యూకేకి ఎదురుగా పోరాడతారు. ఇందులో బహ్రెయిన్, దుబాయ్ వంటి దేశాలు వచ్చి యుఎస్కి మద్దతుగా ఉన్నారు. సో ఇప్పుడు వారికెదురుగా కూడా కార్యాలు జరుగుతాయి. చివరిగా ఏం జరగబోతుంది? యాజ్ యూజువల్గా మనం అనుకున్నట్టు వీరందరూ వెళ్లి అలాస్కా మాస్క్ని ఎక్కడన్నా ఒక దగ్గర ముడతారు. అది ముట్టుకుంటే థర్డ్ వరల్డ్ వార్ నిశ్చయం. ఇదే అతి ముఖ్యం. ఇది జరగడానికి ఆస్కారం ఉందా అని చూస్తే పలు దేశాలు తమ యొక్క సిటిజన్స్కి వారు హెచ్చరించడం ప్రారంభించారు. స్వీడన్ బహిరంగంగానే చెప్పింది, వారికి సిద్ధము కాండి, ద్రవ్యం కొనుగోలు చేసి పెట్టుకోండి, బంకస్ రెడీ చేసుకోమని చెప్పడం జరిగింది. సో థర్డ్ వరల్డ్ వార్ వైపు ప్రపంచం అతి వేగంగా వెళుతూ ఉంది. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరంలో ఇది అట్లే ఇంకా విస్తారం అవుతూ థర్డ్ వరల్డ్ వార్ అని మనం అనుకునే అతి ముఖ్యమైన కార్యం జరగడానికి ఎంతో వేగంగా ప్రపంచం సిద్ధపడుతూ ఉంది. మనం దీని యొక్క అప్డేట్ని వచ్చే కార్యక్రమంలో చెప్పుకుందాం. ఇప్పుడు మనము మరొక కార్యక్రమంలోనికి వెళదాం. రెండవది అతి ముఖ్యముగా గత ప్రోగ్రాంలోనే చెప్పాం, ఈ సంవత్సరం ఆరంభములోనే సింగపూర్లో ఈ కరోనా యొక్క మరొక వేరియంట్ వచ్చింది. మాస్క్ వేసుకోమంటున్నారని చెప్పి ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF అని చెప్తారు. వారొక రిపోర్ట్ ఇచ్చి ఉన్నారు. ఎటువంటి రిపోర్ట్ అంటే ఈ జనవరి నెల తర్వాత ఎంతో పెద్ద డిసీజ్ ఎక్స్ అని చెప్పదగినటువంటి ఈ యొక్క కరోనా రాకముందే ఫస్ట్ వేరియంట్ 2018లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన వీడియోలో డిసీజ్ ఎక్స్ అని కరోనాను చెప్పింది. అదట్లే వారు గణాంకాల ప్రకారంగా 2020లో ప్రపంచమంతా లాక్డౌన్కి కారణమైంది. 2019లో వచ్చింది. ఈ యొక్క కరోనాలాగా మరొకటి ఎంతో మోసమైన డిసీజ్ ఎక్స్ ఒకటి 20 అంతల శక్తివంతమైనది రావడానికి అవకాశం ఉందని వరల్డ్ ఎకనామికల్ ఫోరం వారు చెప్పి ఉన్నారు. ఈ అంటువ్యాధి అన్ని ప్రక్కల ఒక్కో వ్యాధిగా వ్యాపించింది. అయితే వరల్డ్ వైడ్ మరొక వ్యాధి ఈ యుద్ధముతో చేర్చి రావాలనేదే వాక్యముల ముందు హెచ్చరిక. దానితో పాటు ప్రపంచమంతటా ఎదురు చూడబడుతుంది. ఇప్పుడు డీపాపులేషన్ అనేటువంటి విధానములో అతి ముఖ్యమైన రీతిలో ఈ వైరస్ కార్యాలు యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. వరల్డ్ ఎకనామికల్ ఫోరం చెప్పినట్టుగా అతి ప్రాముఖ్యముగా
ఈ కరోనా వైరస్ యొక్క మరొక వేరియంట్ లేక డిసీజ్ ఎక్స్ అనేటువంటిది వస్తూ ఉంది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ముందుగానే చెప్పినటువంటి మరొక విషయం అదేంటని చూస్తే కరువులు. ఈ కరువును గూర్చిన అనేక విషయాలు మనం ముందుగానే మాట్లాడున్నాం. ఎందుకంటే 4 విధములైన ఆ కార్యాలు ఒకటిగా కలవాలి. యుద్ధము, కరువు, తెగుళ్లు, ప్రకృతి విలయం, ఇవి 4ను ఒకటిగా చేరాలి. అయితే ఇప్పుడు 4ను అట్లు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అందులో అతి ముఖ్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు చెప్పినటువంటి కరువు సంవత్సరం ఆరంభమైంది. సమీపంలో ఈ వీడియో తీస్తున్నప్పుడు ఒక రెఫరెన్స్ కొరకు శ్రీలంక వారికి ఫోన్ చేసి వారి స్థితిని అడిగాను. వ్యూస్ అక్కడి నుండి వస్తున్నాయి, తిరిగి ప్రజలు అక్కడి నుండి అధికంగా బయలుదేరుతున్నారు. ఎందుకంటే అధికపక్షంగా ధరల కండిషన్ అక్కడ ఉంది. 1 కిలో టమాటా 600-800 రేంజ్లో ఉంది. కూరగాయలన్నీ కూడా 600 to 800 రూపీస్ ఉంది కేజీ. ఒక మునక్కాయ వెల 1000 రూపాయల వరకు ఉందని చెప్తున్నారు. కరువు ఎంతో భయంకరమైన స్థాయిలో ప్రపంచమంతటా, ఇదేదో ప్రక్కదేశము శ్రీలంక అని మనకు తెలుస్తుంది. సుడాన్ మరియు ఇథియోపియా వంటి దేశాలు ఇవన్నీ కూడా మించినటువంటి కండిషన్లో ఉన్నారు. ప్రపంచం ఇంతవరకు అంటే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్కి మధ్య ఏం జరిగిందో ఆ స్థానంలో ఇప్పుడు వెళుతూ ఉంది. ఫస్ట్ వరల్డ్ వార్ చూసింది లేదు, సెకండ్ వరల్డ్ వార్ మనం చూసింది లేదు, వినడం మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు మన కాలంలో ముందుగా జరుగుతుంది ఇదే. యుద్ధ వాతావరణం అలుముకుంటూ ఒక ప్రక్క రెడ్ సీన్ వచ్చి, ఈమన్ హౌతీస్ వారు వచ్చి ఓడలను ఆపడం వల్ల ధరలు వేగంగా ఎక్కిపోయాయి. ఎందుకంటే ఓడలు క్రాస్ చేయలేకపోవడం వల్ల. సో ఇవన్నీ కూడా చేరి ఎంతో భయంకరమైన కరువు సంభవిస్తున్నాయి. చివరిగా కొన్ని ముఖ్యమైన కార్యాలు చెప్పి ముగించాలనుకుంటున్నా. 2-3 ముఖ్యమైన విషయాలు మన ఇండియాకి జరిగినవి, అది మాత్రం చెప్పి ముగించాలనుకుంటున్నాను. అంటే చెన్నై న్యాయస్థానం ఒక తీర్పును ఇచ్చి ఉన్నారు. ఈ తీర్పును విమర్శించడం లేదు, అయితే ఈ తీర్పును గూర్చిన మీ యొక్క ఆలోచనకు వదిలేస్తున్నా. అశ్లీలమైన చిత్రాలు చూస్తే తప్పులేదు, ఒంటరితనంగా కూర్చుని చూసినట్లయితే ఒకరోజు కూడా తప్పు కాదు. అది మీరు ఎవరికైనా షేర్ చేసినా లేక పంపినా అదే తప్పుగా మారుతుందని వారు చెప్పారు. ఇది ఎలాగనేది మీరే చూసుకోండి. 90స్లో అంటే 90లో ఉన్నటువంటి పిల్లలు సిగరెట్ అదేవిధంగా మందు త్రాగడానికి ఎలా బానిసలై ఉండేరో, అదేవిధంగా ఈ 2K కిడ్స్, ఈ 2000కు పైగా పుట్టిన కిడ్స్ పిల్లలు వారందరూ అశ్లీలమైన చిత్రాలకు వారు బానిసగా ఉన్నారు. సో వారిని నిందించకూడదు, అందులో నుండి రావడానికి మీ యొక్క ప్రయత్నము చేయండి అని చెప్పి ఉన్నారు. సో ఇది ఒక ప్రక్క తీర్పు, దాని ఉద్దేశాలు మీకు ఉండనివ్వండి. పిల్లలెక్కడున్నారనేటువంటిది మీరు బాగా గమనించండి. చెప్తూనే ఉందాం తిరిగి. ఫోన్ అనేది మస్ట్ స్థలానికి వచ్చింది. అయితే వారు ఎలా యూజ్ చేస్తున్నారనేది చూడండి. ఫోన్ లేకుండా ఉండలేరు. స్కూల్లో జరిగే విషయాలు ఫోన్కు పంపుతున్నారు, ఎందుకంటే కొంచెం స్కూల్స్ కూడా వేరే దారి లేదంటున్నారు. కానీ ఉంది. వాళ్లు తిరిగి పాత డైరీ మెథడ్ను ఫాలో చేసి అన్ని డైరీలు రాసి పంపి, సాధ్యమైనంత వరకు పిల్లల చేతిలో ఫోన్ ఇవ్వకుండా స్కూల్స్ వారు చేసినట్లయితే ఒక విధంగా తగ్గించొచ్చు. ఎందుకంటే స్కూల్స్ వారు ఫోన్ ఇవ్వమని చెప్పడం వల్ల పేరెంట్స్ వేరే దారి లేక ఫోన్స్ కొనిస్తున్నారు. స్కూల్స్ వారు ఈ ఫోన్ స్కూల్కి తేవద్దని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వమని చెప్తూ ఉన్నారు. అయితే వేరే దారి లేదు, తండ్రి బయటున్నాడు, తల్లి పనికి వెళుతూ ఉంది. అటువంటి పరిస్థితిలో వేరే దారి లేక పిల్లలకు ఫోన్ కొనివ్వాల్సిన పరిస్థితి. అందువల్ల తిరిగి పాత మెథడ్ అన్ని డైరీలోనే రాసి పేరెంట్స్ దగ్గర సైన్ తీసుకోమనేటువంటి స్కూల్స్ కొన్ని ఇంకా ఉన్నాయి. ఫాలో చేస్తే మంచిది ఎంతకంతకు మీ పిల్లల చేతిలో. ఎందుకంటే కోర్టు అదే చెప్పి ఉంది. అందులో నుండి వారు బయటికి రావడానికి మీరు ప్రయత్నం చేసి చూడమని చెప్పి పేరెంట్స్ మనము స్కూళ్ళని చేరి ఒక ముఖ్యమైన కార్యాన్ని చేయగలం. సాధ్యమైనంత వరకు ఈ డిజిటల్ వరల్డ్లో పిల్లల చేతిలో ఫోన్స్ అనేటువంటిది +2 చదివేంత వరకు, ముగించేంత వరకు పిల్లల చేతిలో ఫోన్ ఇవ్వకుండా ఆపడానికి ఏదైనా మనం చేయొచ్చు. అంటే స్కూల్సే మనం చెప్పినట్టుగా డైరీ మెథడ్ ఫాలో చేయవచ్చు. పేరెంట్స్ స్కూల్స్ వారు ఇలా చెప్పారని వారికి ఫోన్ లేకుండా చేయొచ్చు. కొంతకాలం పిల్లలు మొండికేస్తారు, తర్వాత ఎలాగో ఖచ్చితంగా స్కూల్లో 8 గంటలు ఫోన్ లేకుండా ఉంటారు కదా, అలాగే వారి ఇంట్లోనూ ఉండగలరు. అది మనం చేయగలం. సో చూడండి, ఇది మన దేశంలో జరిగే ముఖ్యమైన వార్తలు. ఈ విధమైన తీర్పు వచ్చింది. రెండవది, ఢిల్లీ ఎంతో మోసమైన కండిషన్లో ఉంది. అంటే టెంపరేచర్ 3.6 డిగ్రీ సెల్సియస్గా ఉంది. మరి ఇది ఎంత మోసంగా వెళుతుందని చూస్తే నార్వే, వెస్టర్న్ కంట్రీస్లోని స్థాయికి వెళుతూ ఉంది. వారు ఆ విధంగా ఉన్నప్పుడు సమాలించుకోగలరు. ఎందుకంటే వారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకుని ఉంటారు, రూమ్స్లో గ్యాస్ ఉంచుకుని ఉంటారు, హీటర్స్ ఉంచుకుని ఉంటారు, వారు ఉలెన్ క్లాత్స్ పెట్టుకుని ఉంటారు. బట్ ఇక్కడ సడన్ గా ఇలాగైతే ప్రజలు దానిని తట్టుకోలేరు. సో ఇది ఎలా హ్యాండిల్ చేస్తారో తెలీదు. అది కాకుండా ఢిల్లీలో భూకంపాలు ఏర్పడుతున్నాయి. ముందుగానే ఢిల్లీలో పొగమంచు అనేటువంటిది ఉంటుంది. ఇది ప్రకృతి పరంగా మనం చూస్తున్నాం. రాజధాని ఎందుకు ఈ స్థాయికి ప్రభావితమవుతుంది? కొంత స్పిరిచువల్గా ఆలోచించండి. ఒక్కొక్క స్థలములోనూ మీరు బైబిల్లో బాగా చదివి చూడండి. దేవుడు రాజధానిలో చేపెడుతున్నాడంటే ఏదో ఒక కారణముందని అర్థం. అది నినివి కావచ్చు, బబులోను కావచ్చు, యెరూషలేము కానివ్వండి, దేవుడు రాజధానిపై చేయబెడుతున్నాడు. ఈరోజు ఢిల్లీ భూకంపాలు ఒక ప్రక్క, పొగమంచు ఒక ప్రక్క ఈ కండిషన్ అంటే కోల్డ్ కండిషన్
క్లైమేట్ కండిషన్ ఎంతో దారుణంగా ఉంది. ఇవన్నీ చేరి అక్కడ ఒక ఎంతో కలవరించే పరిస్థితి ఢిల్లీలో ఏర్పడి ఉంది. ఢిల్లీ కొరకై ప్రార్థించండి. దేవుడక్కడ క్రియ జరిగించాలని ప్రార్థించండి. దేవుని చిత్తమైతే మరొక కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.